మిత్రులారా, ఇవాళ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని అతి ముఖ్యమైన సెక్షన్ అయిన 66E అంటే వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అనే సెక్షన్ ఏం చెప్తుంది? వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏమిటి? దాని బాధితులు కాకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు చేసుకోవాలి అనే దాని గురించి విజయవాడలోనే ప్రముఖ సైబర్ ఎక్స్పర్ట్ అయిన శ్రీ విమల్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే. నమస్కారం అండి, నా పేరు జి విమల్ కుమార్. నేను ఒక సైబర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అండి. నేను వర్క్ చేసే కంపెనీ పేరు FEGL టెక్ సాఫ్ట్వేర్ టెక్ LLP మరియు వైరస్ స్టాపర్ కంపెనీ. మాది విజయవాడలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ అండి మాది. నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్రజల్ని అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పారు నన్ను. దానికోసం నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గురించి చెప్పాలంటే సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఈ యాక్ట్ ప్రకారంగా ప్రైవసీ సంబంధించిన వయలేషన్ జరిగినప్పుడు ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. దీంట్లో 66 సెక్షన్ కింద ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద 5 సబ్ క్లాజెస్ ఉన్నాయండి, సబ్ లాస్ ఉన్నాయి. దాంట్లో మనం టాపిక్ డిస్కస్ చేస్తుంది 66E ఓన్లీ. ట్రాన్స్మిటింగ్ ఆర్ పబ్లిషింగ్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. అంటే ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, అవతల వ్యక్తి పర్మిషన్ కానీ ఆథరైజేషన్ లేకుండా నెట్లో కానీ ఎలక్ట్రానికల్ వేలో కానీ మనం చేసినప్పుడు ఇది ఈ క్రైమ్ కింద వస్తుందండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా చేసినప్పుడు. దీంట్లో హేట్రెడ్ కింద వచ్చే ఒక క్రిమినాలజీ కింద వచ్చే సబ్జెక్ట్లోకి వస్తే అవతల వాళ్ళ ప్రైవసీని భంగం కలిగిస్తూ వాళ్ళకి సంబంధించిన సెక్షువల్ పార్ట్స్ని, అంటే లైక్ ఫీమేల్ కానివ్వండి ఆర్ మేల్కి సంబంధించిన అబ్యూస్ అంటే పార్ట్స్ని చూపించినప్పుడు ఆర్ ట్రాన్స్మిషన్ చేసి వెబ్సైట్స్లో కానీ ఆర్ వాట్సాప్ కానీ ఆర్ సోషల్ మీడియా ద్వారా పంపించినప్పుడు ఈ IT యాక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. దీంట్లో రకరకాల వేస్ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు వస్తున్న ఆండ్రాయిడ్లో మనకి వచ్చే గూగుల్ ప్లే స్టోర్లో వచ్చే రకరకాల యాప్స్ ద్వారా సోషల్ మీడియాలో ఇవి ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వీటి గురించి డిపార్ట్మెంట్కి కేసు అనేది ఎప్పుడైతే వస్తుందో విషయంలోకి, ఇదంతా కూడా మనకి సెక్షన్ IT యాక్ట్ కింద వచ్చి 66E కింద మనకి కేసు కడతారండి విషయంలోకి. మరీ ముఖ్యంగా చెప్పగలిగితే ఈ రోజుల్లో పార్న్ సైట్స్లోకి పబ్లిష్ చేసే ఈ రోజుల్లో వచ్చే ఈ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చట్టానికి కిందే వస్తుంది పూర్తిగా. మేము కొన్ని కేసెస్ని డీల్ చేస్తున్నాం ఆల్రెడీ ఫ్యూచర్లో, పాస్ట్లో. దాంట్లో కొన్ని సెగ్మెంట్స్ ఎలా అంటే, కొంతమంది అబ్బాయి అమ్మాయి ఒక లవర్స్ కొండి ప్రేమించుకున్న తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు విడిపోయినప్పుడు అమ్మాయి కానివ్వండి ఆరు అబ్బాయి కానివ్వండి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ పెట్టుకొని వాళ్ళని బెదిరించడం కానీ ఆర్ వాటిని పబ్లిష్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. సో దీన్ని కూడా ఇది ఖండిస్తుందండి విషయంలోకి. అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసిన ఫోటోగ్రఫీని మనం ఎప్పుడైతే సైట్లోకి అప్లోడ్ చేస్తున్నారో అది కూడా క్రైమ్ కిందే కన్సిడర్ చేయాలండి దీన్ని. ఎస్పెషల్గా చూసుకెళ్తే ఎప్పుడైతే వాళ్ళ ప్రైవేట్ ఏరియాస్, అంటే లైక్ ఫీమేల్స్కి వచ్చేటప్పటికి ప్రైవేట్ ఏరియాస్ కానివ్వండి, జెంట్కి వచ్చే ప్రైవేట్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో అవంతా కూడా దీనిలో కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ సెక్షన్ కింద వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తారు ఆర్ వీళ్ళని ఎలా ట్రేస్ అవుట్ చేయడం అనేది మేజర్ ముఖ్యం. వీటికి డిపార్ట్మెంట్లో రకరకాల వేస్ ఉన్నాయండి ఫైండ్ చేయడానికి. ఎప్పుడైతే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ దగ్గరికి ఈ కేసెస్ అనేది వస్తుందో, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే సైట్లోకి అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన IP అడ్రస్ దగ్గర నుంచి స్పూఫింగ్ తీసుకుని మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారన్నమాట. ప్లస్ ఏ వాట్సాప్ నుంచి కానివ్వండి, ఏ సోషల్ మీడియా సంబంధించిన యాప్లో కానివ్వండి ఆర్ వెబ్సైట్లో కానివ్వండి ఇది పోస్ట్ అవుతుందో ఆ ఇమేజ్ సంబంధించిన ట్యాగ్ కోడ్స్ కానివ్వండి, అలాగే ఇమేజ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారన్నమాట. దాన్ని బట్టి ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు, ఏ విధమైన ట్రాన్స్మిషన్ చేశారు, ఏ టైంలో చేశారు, దానికి సంబంధించిన IP అడ్రస్లు ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఈ కేసెస్ అనేది సాల్వ్ అవుతుంటాయి విషయంలోకి. జనరల్గా పబ్లిక్ ఏంటంటే ఈ రోజుల్లో
ఫోటోగ్రాఫ్స్ అంటే వాట్సాప్ ఇలాంటి సోషల్ మీడియా ఎప్పుడైతే వాడకం ఎక్కువైందో రకరకాల పర్సన్స్ రకరకాలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఎంతసేపటికి వీటికి సంబంధించిన ఎటువంటి ప్రైవసీ ఇది ఆలోచించకుండా వాళ్ళ ఫోన్లో తీసుకుని ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి షేర్ చేయడం జరిగిపోతాం తెలియకుండానే. ఫస్ట్ అవగాహన లోపం వల్లే ఇది జరుగుతూ ఉన్నాయండి. జనరల్గా జరుగుతున్న విషయం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళ సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఆన్లైన్లో షేర్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది ఈ కాలంలో. ఇవి ఎక్కడో వెళ్ళి క్లౌడ్ సర్వర్స్లో స్టోరేజ్ అవుతూ ఉన్నాయి. సో వీటిని పట్టుకోవడం అనేది చాలా హెడేక్ అయిపోతుంది ఈ రోజుల్లో. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి ఈరోజు చూస్తున్న విషయంలో ఎక్కువ శాతం చేసే పని ఏంటంటే ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఫొటోస్ కానివ్వండి ఇట్లా ఫ్రెండ్షిప్లో రకరకాలుగా షేరింగ్స్లో వస్తుంటారు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంటారు సార్. ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో విషయంలోకి వాళ్ళు వీటిని పెట్టుకుని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది విషయంలోకి. అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫొటోస్ ఆర్ వీడియోగ్రాఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఆర్ వీడియోస్ ఇన్ అన్ ఎలక్ట్రానికల్ వే అనేది మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ క్యాప్చర్ ఆఫ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఆర్ ఫిలిం ఆర్ దానికి సంబంధించిన ఏదైనా రికార్డ్ చేసినా కూడా అది కూడా దీని కింద తీసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ ఏరియా అనేటికి వాళ్ళని నేకెడ్గా చూపించడము ఆర్ అండర్ గార్మెంట్స్లో ఉన్నవి చూపించడము ఆర్ వాళ్ళని సెక్షువల్గా ఇబ్బంది పెట్టిన ప్రైవేట్ ఏరియాస్ని చూపిస్తూ ఇబ్బంది పెట్టేవి ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తారండి. ఎవరైతే పబ్లిష్ చేస్తారో ఇన్ మ్యానర్ ఆఫ్ ఎలక్ట్రానికల్ వే ఆర్ ప్రింటెడ్ వే వీటిని కన్సిడర్ చేస్తూ రావచ్చు అన్నమాట కేసెస్లోకి విషయంలోకి. ఈరోజు ఈ కార్యక్రమంలో పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవడం కోసమే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సెక్షన్ 66E ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద వచ్చే ఈ యాక్ట్ గురించి క్లియర్ కట్గా మీకు చెప్పబోతున్నాను. ఏ విషయంగా అక్యూజ్ని పట్టుకునే అవకాశం ఉంది, వాళ్ళు చేసిన తప్పుని విత్ ఎవిడెన్స్తో పాటు సోర్స్తో పట్టుకుని ఎలా చేసే అవకాశం ఉంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ వీటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆ విక్టింగ్కి సంబంధించి ఎప్పుడైతే అతను పోస్ట్ చేశాడో పాల్ సైట్స్లో కానివ్వండి ఆర్ వాట్సాప్ ద్వారా ఆర్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగిందో వీటికి సంబంధించిన ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుందో పర్టికులర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో ఈ అక్యూజ్డ్కి సంబంధించిన స్టార్ట్ అవుతుంది. సస్పెక్ట్ లిస్ట్లో కొంతమంది ఉంటారు, అంటే విక్టిమ్ చెప్తారు పలానా సస్పెక్ట్ మీద ఉంది, నాకు ఇతని మీద ఇతనని చెప్పేసి ఆలోచనతో ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ చేసే ఫోన్స్ కానివ్వండి ఆర్ ల్యాప్టాప్స్ కానివ్వండి ఆర్ కంప్యూటర్స్ కానివ్వండి వాటికి సంబంధించిన ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద మేము కలెక్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ వీళ్ళు ఏ సైట్ నుంచి అక్కడ వాళ్ళు వాడే మొబైల్ కానివ్వండి కాకుండా ఇంకా వేరే చోట నుంచి అప్లోడ్ చేయగలిగితే వాటికి సంబంధించిన ఐపీ అడ్రసెస్, వాటికి సంబంధించిన లొకేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ రకంగా ట్రాన్స్మిట్ చేశారు అనేది మేజర్గా మేము పట్టుకుంటాం. ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్షన్లో ఇతనికి ఆ అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళంతా హేటెడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ వీళ్ళ విషయంలో అనేది కన్సిడర్ చేసుకుంటారండి ఫస్ట్. నెక్స్ట్ డిఫరెంట్ వేస్లో వీళ్ళు బిహేవ్ చేసిన ప్యాటర్న్స్, అంటే ప్రతి క్రిమినల్కి ఏదో ఒక ఇంటెన్షన్తో చేస్తాడండి క్రైమ్ చేసేటప్పుడు. ఆ ఇంటెన్షన్ చేసినప్పుడు ఉన్న ఆలోచన ఏంటంటే పబ్లిసిటీ ఆఫ్ పర్టికులర్ ఫీమేల్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అనేవి కూడా పబ్లిసిటీ చేసి తను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో తను చేసే క్రైమ్ అండి అది. సో దాన్ని చేసినప్పుడు తనకున్న ఇంటెన్షన్ తీరినప్పుడు ఆటోమేటిక్గా అతను అక్యూజ్ కింద కన్సిడర్ అవుతాడు విషయంలోకి. అతను వాడిన టెక్నాలజీస్ లైక్ అంటే ఫోన్ కానివ్వండి, ఎలక్ట్రానికల్ వేలో మనకి ల్యాప్టాప్స్ కానివ్వండి, వీటిని ఎక్వైర్ చేసుకొని ఆ సంబంధించిన ఐపీ అడ్రస్లు పట్టుకొని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వీటికి సంబంధించిన అనాలిసిస్ చేస్తామండి. ఇమేజ్ కానీ వీడియోస్ కానీ సంబంధించినవి ఆ వాటిలో ఏదైనా కరెక్షన్స్ చేసినా కానివ్వండి, అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే ఇంకా రకరకాలుగా వేస్లో ట్యాంపరింగ్స్ ఆఫ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ చేసినా కూడా వాటిని కూడా మేము దీన్ని కన్సిడర్ చేస్తాం. ఈ వేస్ ద్వారా మనం ఆ ఎవిడెన్స్కి దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపిస్తూ ఈ సెక్షన్ ఐటీ యాక్ట్ ప్రకారంగా 66E కింద అతను పనిషబుల్ యాక్ట్ కింద వెళ్తాడండి. ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారండి పోలీసు వారు. ప్లస్ 3 సంవత్సరాల పాటు శిక్ష ప్లస్ 2 లక్షల వరకు జరిమానా ఉంటుందండి ఈ ఐటీ యాక్ట్కి వచ్చేందుకు. అండ్ ఎస్పెషల్గా పోర్న్ సైట్స్తో సహా ఈ రోజుల్లో బ్లాక్ చేసే అధికారం
పోలీస్ వరకు ఉందండి ఈరోజు. ఎప్పుడైతే ఇలాంటి సైట్స్ చేస్తారో, అప్లోడ్ చేస్తారో, ఆ పట్ల సైట్ని కూడా ఆపే అధికారం పోలీస్ వరకు, గవర్నమెంట్ వరకు ఉందండి. వాటిని కన్సిడర్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే అప్లోడ్ చేశారో వాళ్ళకి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. అండ్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడైతే వీళ్ళు అప్లోడ్ చేశారో ఫొటోస్ కానివ్వండి ఆర్ వీడియోస్ కానివ్వండి, వాటికి సంబంధించిన టైం స్టాంపు, అలాగే ఇప్పుడంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారండి ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్లో. ప్లస్ వాట్సాప్తో సహా ఈరోజు మనకి ప్రైవసీ ఉంది అండ్ ఎన్క్రిప్టెడ్ అండి. అంటే 1-to-1 ఎన్క్రిప్షన్ జరిగిన వాట్సాప్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్స్లో ఎక్కడి నుంచి కూడా హ్యాక్ అయ్యే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంటెన్షన్తో పంపించిందనే విషయంలోకి మనకు తెలుస్తుందండి విషయం ఇది. దీని ద్వారా ఎప్పుడైతే వీటికి సంబంధించిన అప్లోడ్ చేసినారో ఈ కంటెంట్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకొని వాటిని ఎనలైజర్లో పెట్టి ఆడియో వీడియో ఎనలైజర్స్ అండ్ ఇమేజ్ ఎనలైజర్స్ ఉంటాయండి, సాఫ్ట్వేర్స్ వీటికి సంబంధించిన సపరేట్గా టూల్స్ ఉంటాయండి. వాటి ద్వారా ఎక్యూజ్ని పట్టుకునే అవకాశాలు అండ్ ఎవిడెన్స్ కలెక్షన్లోకి ఉన్న మేజర్ అవకాశాలను కలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామండి. ఈ రోజుల్లో సైబర్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ప్రస్తుతం. దాంతోపాటు దిశ చట్టం కూడా దీనికి ఈ యాక్ట్ కింద మనకి కవర్ అవుతుందండి. సెక్షన్ 354+66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఈ యాక్ట్స్ కూడా మనకి కవర్ అవుతాయండి ఈ సెక్షన్ కింద. ఎక్యూజ్ని పట్టుకోవడానికి ఉన్న అన్ని ఎవిడెన్స్ సోర్సెస్ని పోలీస్ వారు కలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన లొకేషన్స్ ట్రేస్ అవుట్స్ కానివ్వండి, వాళ్ళు వాడే మొబైల్ పట్టుకోవడం కానివ్వండి, వీటి ద్వారా ఆ ఎక్యూజ్ని పట్టుకొని కఠినంగా శిక్ష ఇచ్చే అవకాశం ఉంది దీని ద్వారా. దయచేసి పబ్లిక్కి నేను చెప్పదలిచేది ఏంటంటే, ఇలాంటి ఎప్పుడైనా ట్రాన్స్మిషన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. పోలీసు వారు చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నారు విషయంలోకి, అందుకని ఇలాంటి ఆలోచన మానుకోండి. దీని ద్వారా ఇన్కేస్ కనుక మీరు ట్రాన్స్మిషన్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ 2 లక్షల వరకు జరిమానా పడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.